నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ 12వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మేషరాశిలోని అశ్విని నక్షత్రం 3వ పాదం నుండి భరణి నక్షత్రం 3వ పాదం వరకు సంచరిస్తున్నందున ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు మరియు ప్రమాద సూచనల వివరాలు కూడా ఇందులో తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఈ రోజున చంద్ర సంచారం చెప్పుకున్నాము. అశ్విని 3 నుండి భరణి 3 వరకు మేషరాశిలో సంచారం. అశ్విని నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో అట్ ప్రజెంట్ సంచారం చేస్తున్నాడు. భరణి నక్షత్రాధిపతి శుక్రుడు కర్కాటక రాశిలో గురువుతో సంచారం చేస్తున్నాడు ప్రస్తుతానికి. అయితే ఇతర గ్రహాల స్థితిగతులు అంటే కనుక కర్కాటక రాశిలోనే గురువు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిథున రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో రవి సంచారం చేస్తున్నాడు. మేషరాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. ఇక మీనరాశిలో శని సంచారం చేస్తున్నాడు. అలాగే కుంభరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి వాటి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఫలితాలు తెలుసుకుందాం. చంద్ర ఆధారిత ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి మేషరాశిలోనే చంద్రుడు సంచరించడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో మరియు వాహనాలు నడిపేటప్పుడు తీవ్రమైన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించడం చాలా అవసరం. ఇక వృషభ రాశిని అనుసరించి వ్యయస్థానంలో చంద్ర సంచారం కాబట్టి చంద్ర సంచారం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు కంటి సమస్యలు లేదా కాళ్లకు చిన్నపాటి దెబ్బలు తగిలే ప్రమాద సూచన ఉంది. నడిచేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇక మిథున రాశి వారికి 11లో చంద్ర సంచారం జరుగుతుంది. లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల ఆర్థికంగా అనుకూలమైన రోజుగానే ఉంటుంది వీరికి ఈరోజు. ఇక మిత్రుల ద్వారా సహాయం అందుతుంది. 3లో కేతు సంచారం అనుకూలం కాబట్టి మరియు ఎటువంటి ప్రమాద సూచనలు కూడా ఈ మిథున రాశి వారికి ఈరోజు లేవు. బాగుంది మిథున రాశి వారికి అని చెప్పచ్చు. ఇక తదుపరి కర్కాటక రాశి వారిని అనుసరించి చంద్రుడు 10లో సంచారం చేస్తున్నాడు. 10 అంటే వృత్తి, ఉద్యోగ స్థానము. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా పని ఒత్తిడి ఎంత ఉన్నా అంత శ్రమించినా అలాగే గుర్తింపు కూడా ఉంటుంది. కార్యాలయానికి వెళ్ళే తొందరలో వాహనంపై నియంత్రణ కోల్పోయే చిన్నపాటి ప్రమాద సూచన కనిపిస్తోంది. సమయపాలన ముఖ్యంగా. ఆదరాబాదరాగా వెళ్ళకండి, నిదానంగా ప్రయాణం చేయండి. చిన్నపాటి ప్రమాద సూచన అయితే గోచారంలో కనిపిస్తుంది. ఇక సింహరాశిని అనుసరించి చంద్రుడు 9లో భాగ్యస్థానంలో చంద్ర సంచారం. ఈరోజు వీరికి భాగ్యస్థానంలో చంద్ర సంచారం వల్ల ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది ఎక్కువగా మనసులో. ఇక లాంగ్ డ్రైవ్ లేదా సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు అలసట కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తగిన విశ్రాంతి తీసుకుని మాత్రమే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇక కన్యారాశిని అనుసరించి 8వ స్థానంలో చంద్ర సంచారం. చంద్రాష్టమం వల్ల పనులలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయి. పదునైన వస్తువులు, విద్యుత్ పరికరాలు మరియు రోడ్డు ప్రయాణాలలో అత్యధిక ప్రమాద సూచన కూడా ఈ కన్యారాశి వారికి కనిపిస్తుంది. చాలా హెచ్చరికగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 7మంలో భాగస్వామ్య వ్యాపారాలలో మరియు జీవిత భాగస్వామితో స్వల్ప కలహాలకి ఈరోజు అవకాశం ఉంది. ప్రయాణాల పరంగా సాధారణంగా ఉంటుంది ఈరోజు వీరికి. పెద్దగా ప్రమాద సూచనలు అయితే అంతగా ఏమీ లేవు. మిగతా విషయాలకి సామాన్యం. ఇక వృశ్చిక రాశిని అనుసరించి
6లో చంద్ర సంచారం కాబట్టి సొంత రాశిలోనే కుజుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి శత్రువులపై ఎక్కువగా బలంగా ఉంటారు, మీరు విజయం సాధిస్తారు. పాత అప్పులైతే ఏమన్నా ఉంటే తీర్చుకోగలిగే స్తోమత ఉంటుంది, తీరుస్తారు అనేది సూచిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి, కాకపోతే వాహన ప్రయాణాలలో ఎలాంటి ముప్పు కూడా లేదు ఈరోజు వృశ్చిక రాశి వారికి. ఈ చాలా రోజుల తర్వాత వాహన ప్రమాద సూచన కనిపించటం లేదు, ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ధనస్సు రాశి వారికి 5లో చంద్ర సంచారం అంటే 5 అంటే సంతానపరమైన ఆందోళనలు మరియు మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. కుజుడు 5లో కూడా సంచరించటం వలన సంతానాన్ని గురించి కొద్దిపాటి ఆందోళనలు, వారి ఆరోగ్యం గురించి కానీ, వారికి దెబ్బలు తగిలే విషయాలకు కానీ, ఏదైనా సరే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. క్రీడలు ఆడేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు లేదా ఎత్తుల నుండి పడటం వల్ల చిన్నపాటి గాయాలయ్యే సూచన అయితే కనిపిస్తుంది గోచారంలో. ఈ ధనుసు రాశి వారు ఈ విషయాల్లో కొద్దిపాటి అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచన. ఇక మకర రాశి వారికి 4వ స్థానంలో చంద్ర సంచారం వల్ల గృహంలో చికాకులు, తల్లిగారి ఆరోగ్యంపై ఆందోళన కలుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహన మరమ్మతుల సమయంలో గాయపడే ప్రమాద సూచన ఉంది కాబట్టి మకర రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలకి. ఇక కుంభరాశిని అనుసరించి 3లో చంద్ర సంచారం కాబట్టి 3 సోదరుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు మరియు మీకు ఈరోజు ధైర్య సాహసాలు పెరుగుతాయి. 3 అంటే ధైర్యం కూడాను. చిన్న ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రమాద భయాలైతే ఈ కుంభరాశి వారికి ఈరోజు ఏమీ కనిపించటం లేదు. ఇక చివరిగా మీనరాశి వారికి ధనస్థానంలో చంద్రుని వల్ల ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ మాట పౌరుషం కాకుండా చూసుకోవాలి. వాక్కు స్థానంలో కుజ సంచారం కూడా జరుగుతోంది. కుజుడు వాక్కుకి కారకుడు, తగాదాలకి వివాదాలకి కూడా కారకుడు కాబట్టి పౌరుషంగా లేకుండా ఆచితూచి వ్యవహరించండి మాట విషయాల్లో. నడక మార్గంలో లేదా మెట్లు దిగేటప్పుడు జారే ప్రమాద సూచన అయితే కనిపిస్తోంది. మీనరాశి వారు కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఇది మేషం నుండి మీనం వరకు కేవలం చంద్ర ఫలితాలు మాత్రమే. చంద్రుడు ఆ రాశిలో సంచరించటం వల్ల ఆయా రాశుల వారికి ఏ స్థానం అవుతుంది ఆ స్థాన ఫలితాలు మాత్రమే ఇందులో చర్చించటం జరిగింది. ఒకరోజు ఫలితాలు మాత్రమే కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా వార ఫలితాల్లో, నెల ఫలితాల్లో చెప్పుకుంటాము. మిగతా గ్రహస్థితులను బట్టి కేవలం చంద్రుడు ఆ రాశిలో ఏ ఫలితం ఇస్తాడు ఈరోజు అనే దాని మీదే చెప్పటం జరిగింది. ఇక ముఖ్య గమనిక ఏంటంటే చంద్రాష్టమం ఉన్న కన్యా రాశి వారు చంద్ర సంచారం వల్ల ఒత్తిడిలో ఉన్న మేష, వృషభ రాశి వారు కూడా ఈరోజు వాహన ప్రయాణాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. దీని నివారణకు ఉదయాన్నే ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించి శివాలయ దర్శనం చేసుకోవడం సర్వరక్షాకరం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి సూచించిన పరిహారాల మేరకు, సూచించిన జాగ్రత్తల మేరకు పాటిస్తారని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. మీ లైక్ మాకెంతో ఉపయోగం, మరో నలుగురికి చేరుతుంది. ప్లీజ్ లైక్ ఇట్.